जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అరణ్యకాండం 42వ సర్గలో ఉన్నాం. 41వ సర్గలో రావణుడు మారీచుణ్ణి మాయామృగం కమ్మని ఆదేశించడం కనిపిస్తుంది. 42వ సర్గం మారీచుడు బంగారు లేడి రూపాన్ని ధరించి శ్రీరాముని ఆశ్రమానికి వెళ్ళడం. మారీచుడు ఈ విధముగా హితము ఉపదేశించి రావణాసుడికి హితం ఉపదేశించాడు. పిమ్మట ఆ రావణునికి భయపడుచు దీనుడై వెళ్ళుదము అని అతనితో పలికెను. శరములు ధనస్సు ఖడ్గము ధరించిన ఆ శ్రీరాముడు మరలా నన్ను చూచి నన్ను సంపుటకై ఆయుధము ఎత్తినాడా, ఇంక నేను మరణించినట్లే. రాముని విషయంలో పరాక్రమము చూపించుటకు సాహసించిన వాడు ప్రాణములతో తిరిగి వచ్చుట కల్ల. యముని దండముచే కొట్టబడి నేనెప్పుడో చనిపోయినాను. ఇప్పుడు నీ ఎదుట ఉన్నది నా బొమ్మ మాత్రమే. నీవు ఈ విధముగా దురాత్ముడవై ఉన్నప్పుడు నేనేమి చేయగలను? ఇదిగో నేను వెళుతున్నాను, నీకు క్షేమమగుగాక అని మారీచుడు రావణాసుడితో చెప్పి మాయామృగం రూపం ధరించడానికి వెళ్ళిపోయాడు. ఆ రావణుడు ఆ మాట విని చాలా సంతోషించి మారీచుడిని గాఢంగా కౌగిలించుకొని ఇట్లు పలికెను. నీవు నా కోరిక ప్రకారము ప్రవర్తించుటచే ఇప్పుడు నీ మాటలు దర్పముతో కూడి ఉన్నవి. ఇప్పుడు నీవు నిజమైన మారీచుడవు. ఇంతకు ముందు నీవు మారీచుడవులాగా ప్రవర్తించలేదు. పిశాచముల ముఖముల వంటి ముఖములు కల గాడిదలు కట్టిన రత్నాలంకృతమైన ఈ రథమును నాతో కూడా శీఘ్రముగా ఎక్కుము. సీతను లోపపెట్టిన తర్వాత నీవు నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళవచ్చును. అప్పుడు శూన్యముగా ఉన్న ఆశ్రమము నుండి నేను సీతను బలాత్కారముగా తీసుకొని వచ్చేదను. పిమ్మట ఆ రావణ మారీచులు విమానము వలె ఉన్న ఆ రథమునెక్కి ఆ ఆశ్రమము నుండి బయలుదేరి శీఘ్రముగా వెళ్ళిరి. మార్గమధ్యమునందు పట్టణములు, అరణ్యములు, పర్వతములు, సమస్తమైన నదులు, రాష్ట్రములు, నగరములు చూచుచూ వెళ్ళిరి. వారు దండకారణ్యమును దాని ఎందున్న శ్రీరాముని ఆశ్రమమును చూచిరి. రావణుడు బంగారు అలంకారములు గల ఆ రథము నుండి దిగి మారీచుని చెయ్యి పట్టుకుని అతనితో ఇట్లనెను. మిత్రుడా, ఇదిగో చుట్టూ అరటి చెట్లు ఉన్న శ్రీరాముని ఆశ్రమము కనబడుతున్నది. మనము వచ్చిన పని శీఘ్రముగా చేయుము. అప్పుడు ఆ రాక్షసుడైన మారీచుడు మృగరూపము ధరించి శ్రీరాముని ఆశ్రమ ద్వారమునందు సంచరించెను. అతడు చూచుటకు ఆశ్చర్యకరముగా ఉన్న గొప్ప మృగరూపమును ధరించెను. దాని కొమ్ముల చివరి భాగములు శ్రేష్టములైన మణుల వలె ఉండెను. ముఖము కొంత భాగము తెల్లగాను కొంత భాగము నల్లగాను ఉండెను. దాని ముఖము ఒక చోట ఎర్రని పద్మము వలె, మరొక చోట నల్ల కలువ వలె ఉండెను. మారీచుడు ఒక లేడి రూపాన్ని ధరించాడు, మాయలేడి. చెవులు ఇంద్రనీలముల వలె నల్ల కలువల వలె ఉండెను. మెడ కొంచెం ఎత్తుగాను క్రింది పదవి ఇంద్రనీల దళము వలె ఉండెను. దాని ఉదరము మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, వజ్రము వలె ప్రకాశించుతుండెను. దాని పార్శ్వములు ఇప్ప పువ్వు రంగులోను, కొంత దేహము పద్మకింజల్కముల రంగులోను ఉండెను. డెక్కలు వైఢూర్య మాణిక్యముల వలె ఉండెను. పిక్కలు సన్నముగా ఉండెను. ఈ విధముగా ఆ మృగము చక్కగా కూర్చిన అవయవములతో కుదిమట్టంగా ఉండెను. దాని తోక ఇంద్రాయుధముతో సమానమైన వర్ణముతో పైకి లేచి ఉండెను. అనేక విధములైన రత్నములతో మనోహరముగా ఉండెను. దాని రంగు మెరేచుండెను. ఆ మారీచుడు క్షణకాలములో చాలా అందమైన మృగముగా మారి ఆ వనమును, రమ్యమైన శ్రీరాముని ఆశ్రమమును ప్రకాశింపచేసెను. ఆ రాక్షసుడు అనేక విధములైన ధాతువుల రంగుల వంటి
రంగుల చేత చిత్రించబడిన మనోహరము చూడ ఇంపైనది అయిన రూపమును ధరించి సీతను లోభపెట్టుటకై అటూ ఇటూ తిరుగుచూ ఆ ప్రదేశము నుండి చుట్టుపక్కల ఉన్న పచ్చిక బీళ్ల వైపు వెళుతుండెను. వెండి వలె తెల్లగా ఉన్న వందల కొలది చుక్కలతో చిత్రవర్ణముతో చూచు వారికి ఆనందము కలిగించుచు ఆ మృగము చెట్ల చిగుళ్ళు విరిచి తినుచుండెను. ఆ మృగము అరటి తోపులోనికి వెళ్ళి కర్ణికార వృక్షములకు అటు ఇటు నడుచుతూ సీత దృష్టి తనపై పడు ప్రాంతమునకు వెళ్ళెను. పద్మము వలె ఆశ్చర్యకరమైన పృష్ఠభాగము కల ఆ మృగము శ్రీరాముని ఆశ్రమ ప్రాంతమునందే సంచరించుతుండెను. క్షణకాలము ఆశ్రమము నుండి బయటకు వెళ్ళి మళ్ళీ అంతలోనే ఆశ్రమంలోనికి ప్రవేశించుతుండెను. ఆ మాయలేడి కొంతసేపు ఆడుకొని ఒక చోట నేల మీద కూర్చుండెను. ఆశ్రమ ద్వారము వద్దకు వచ్చి మరల లేళ్ల గుంపుల వైపు పరిగెత్తుచుండెను. సీత తనను చూడవలనని కోరుచూ లేళ్ల గుంపులు వెంబడింపగా తిరిగి వెనకకు వచ్చుచుండెను. హఠాత్తుగా ఎగిరి గంతు వేసి అందముగా గుండ్రముగా తిరుగుచుండెను. మృగములను చంపుటయందు ఆసక్తి కలవాడైనను ఆ రాక్షసుడు వానిని స్పృశించకుండా తన స్వరూపమును కప్పిపుచ్చుకొనుటకు వాటిని భక్షించలేదు. అదే సమయమునందు సీత పుష్పములను కోయుటకై చెట్ల వైపు వచ్చెను. మత్తు కలిగించే నేత్రములు, అందమైన ముఖము గల ఆ సీత కర్ణికార వృక్షముల నుంచి, అశోక వృక్షముల నుంచి, చూత వృక్షముల నుంచి పుష్పములు కోయుచుండెను. రత్న వికారము, ముత్యములతోనూ మణులతోనూ అలంకరించినట్లున్న విచిత్రమైన అవయములు కలదైన ఆ మృగమును సీత చూచెను. వెండి వలె ధాతువుల వలె ఉన్న రోమములు గల ఆ మృగమును సీత ఆశ్చర్యం చేత వికసించిన నేత్రములతో స్నేహపూర్వకముగా చూచెను. ఆ మాయామృగము కూడా రాముని భార్య అయిన సీతను చూచుచు ఆ వనమును ప్రకాశింపచేయుచున్నట్లు మరల చిత్ర విచిత్ర గతులతో సంచరించెను. పూర్వమెన్నడూ చూడని అనేక రత్నముల వంటి రంగులు కల ఆ మృగమును చూచి సీత చాలా ఆశ్చర్యం పొందెను. శ్రీమద్ రామాయణము నందలి అరణ్యకాండలోని 42వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.